4వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. దేవుడు ఈ మాటలను మనకు దీవించుగాక. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గలతీలకు పత్రిక రాస్తూ, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు అని గుర్తు చేస్తున్నాడు. ఏంటంట? కాలము పరిపూర్ణమైనప్పుడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఎవరిని పంపించాడంట? తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. జాగ్రత్తగా మనం ఇక్కడ విందాం. ధర్మశాస్త్రానికి లోబడడం. ధర్మశాస్త్రం ఏంటి? ఇప్పుడు ఒక పిల్లవాని దగ్గరికి వెళ్ళి మా బాబుని ఎందుకు కొట్టామంటే ఏం చెప్తాడు వాడు? నన్ను కొట్టాడు కాబట్టి నేను కొట్టాను. ధర్మశాస్త్రం ఏం చెప్పిద్దంటే కంటికి కన్ను, పంటికి పన్ను. అర్థమైందా మీకు? నా కన్ను తీసాడు కాబట్టి నీ కన్ను కూడా తీస్తా. నా పన్ను ఎరగొట్టాడు కాబట్టి నీ పన్ను కూడా ఎరగొడతా. నన్ను కొట్టాడు కాబట్టి ఇప్పుడు ప్రజలు ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉన్నారు. నన్ను అన్నారు కాబట్టి నేను అంటున్నా, వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తున్నా. ప్రభు వచ్చి ఏం చెప్పాడు? ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విడిపించటానికి ఆయన మనకు బదులు మన స్థానంలో ఏం చేశాడు? ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ధర్మశాస్త్రం ఏది చేయజాలలేకపోయినో దేవుడు దానిని చేచెను అని వ్రాయబడింది. అయితే ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కాలము పరిపూర్ణమైనప్పుడు తనను తాను తగ్గించుకొని ఆయన పరలోకము నుండి కన్యగర్భమందు ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు. మనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదివితే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. ఎవరంట? కన్యక అంటే ఎవరు? ఏ పురుషుని ఎరగని స్త్రీ, పవిత్రురాలు. ఆ కన్యక గర్భమందు ప్రభు అయిన యేసుక్రీస్తు, అందుకని స్త్రీ యందు పుట్టి ప్రవక్తలు ప్రవశించారు. ఏమని? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడింది. మత్తయి సువార్తలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడు అని అర్థం. జాగ్రత్త వినాలి. ప్రవక్త అయిన యెషయా ప్రభు అయిన యేసుక్రీస్తు 750 సంవత్సరాల ముందుగానే ఈ లోకానికి రాకమునిపే ఆయన ప్రవశించాడు. ఏమని? కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడుతుంది అని. అలాగైతే మత్తయి కూడా రాశాడు. మత్తయి ఏం రాశాడు? ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అనే పేరుకి అర్థం ఏంటి? అభిషిక్తుడు. మెస్సయ్య అనే పేరుకి అర్థం ఏంటి? ప్రవక్త. ఎవరు? ప్రవక్త. అలాగైతే మత్తయి చాలా అమూల్యమైన సంగతి రాశాడు.
యెషయా ఇమ్మానుయేలు అని కన్యక గర్భవతి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అంటే మత్తయి యేసుక్రీస్తు జననం మొత్తాన్ని ఇక్కడ మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ వంశావళి అలా చదువుకుంటూ పోతే అందరూ బైబిల్ మొత్తం అక్కడ ఉంటుంది. ఏముంటుంది? యేసుక్రీస్తు జననం వరకు ఇక్కడ రాయబడింది. చదువుకుందామా? చూడండి 17వ వచనం మొదటి అధ్యాయం. ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోను కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఈ గణ మొత్తం చెప్పిన తర్వాత 18వ వచనంలో అన్నాడు, యేసుక్రీస్తు జనన మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన ఏమైందంట? గర్భవతిగా ఉండేను. దేని వలన? పరిశుద్ధాత్మ వలన. అందుకని దేవుని ఆత్మ ద్వారా మనం రక్షించబడ్డాం. దేని ద్వారా? పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు. మనం మూర్ఖులకి ఈ తరం వారికి వేరే రక్షణ పొందిన తర్వాత, నమ్మి బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందారు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంది? లోకమును గురించి, పాపమును గురించి, నీతిని గురించి మనల్ని ఏం చేస్తాడు? ఒప్పుకొని చేస్తాడు. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తించినట్లయితే దేవుడు మనకి తోడు అనేది. ఇమ్మానుయేలు అంటే పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. పరలోకములో ఉన్న దేవుడు తనను తాను తగ్గించుకొని లోకానికి వచ్చి మనకేముంటానికి వచ్చాడు? తోడుగా ఉండటానికి వచ్చాడు. కాబట్టి కీర్తన 23లో చెప్పబడింది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు ఈ మాట చెప్పారు? ఎవరు తోడు ఉన్నారు? ఎవరు నిన్ను జ్ఞాపకం చేసుకోకపోయినా, ఎవరు ఎన్నిక చేయకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎవరు తోడు ఉంటారు చెప్పండి? శ్రమలు, బాధలు, నొందు వేళల్లో క్రీస్తు ప్రభు మన తోడు ఉంటాడు. ఇప్పుడు దేవుడు తోడు కావాలని ఆశపడే వాళ్ళకి మనం శ్రమ పడుతుంటే మనకు తోడు ఉంటాడు, మనం కష్టపడుతుంటే మనకు తోడు ఉంటాడు, మనం వ్యాధి బాధలు కలిగి ఉంటే మనకి తోడు ఉంటాడు. ఎంత ఆనందమో, ఎంత సంతోషమో! ప్రభువులో మనకి ఏం దొరుకుతుంది? తోడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ వచనం చూడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎవరంట? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా ఉన్నాడు? ఎవరు అడుగుతున్నారు ఈ మాట? వచ్చి యోదయ బెత్లెహేమునకు వచ్చి ఏ రోజు పరిపాలన చేస్తూ ఉంటే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి వాళ్ళు ఏం చూసి వచ్చారు? తూర్పున ఏం చూశారు? చూడండి మొదటి వచనం 2వ అధ్యాయం. రాజు అయిన ఏ రోజు దినముల యందు యోదయాదేశు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పారు. ఏం చేయడానికి వచ్చారంట? ఎక్కడి నుండి? తూర్పు దేశం నుండి. తూర్పు దేశం అంటే మన వెనకోళ్ళు మన వాళ్ళని ఏమంటారు? తూర్పు అంటారు. మన ముందోళ్ళు ఏమంటారు? మన వాళ్ళని పరమటోళ్ళు అంటారు. ఇలాగ అనుకుంటూ పోతూ ఉంటారు. అయితే తూర్పు దిక్కున మేమేం చూసాము? సూర్యుడు ఏం చేస్తాడు? ఎప్పుడు వస్తాడు? తూర్పు దిక్కునే వస్తాడు. చంద్రుడు ఎటు నుంచి వస్తాడు? అంటే
అలాగైతే ఆయన నక్షత్రాన్ని ఏ దిక్కును చూశారు? తూర్పు దిక్కును చూసి మేము ప్రయాణం అయ్యి వచ్చాము. ఆ మహానుభావుడు యూదుల రాజుగా పుట్టాడు. ఎవరన్నా పుడతానే రాజుగా పుడతారండి? చదువుకుంటేనో టీచర్ అవుతాడు, చదువుకుంటే కలెక్టర్ అవుతాడు, చదువుకుంటే డాక్టర్ అవుతాడు, చదువుకుంటే ఇంజనీర్ అవుతాడు. ఇలాగా ప్రతి దానిలో వారి వృత్తిని బట్టి, వారి విద్యను బట్టి, అర్హతను బట్టి వస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఏ రోజు రాజు దగ్గరకు వచ్చి యూదులకే రాజు పుట్టాడు, ఆయన ఎక్కడా, మేము ఆయన్ని పూజించడానికి వచ్చాం అని చెప్తే యెరూషలేములో కలవరం వచ్చిందండి. యెరూషలేములో ఏమొచ్చింది? కలవరం వచ్చింది. 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడాను యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఏం చేశారంట? అసలు యూదుల రాజు కాబట్టి మనకు తెలియకుండా మన నగరిలో వాళ్ళు ప్రయాణం ఏం చూస్తూ వచ్చారు? ఫస్ట్ చెప్పండి. నక్షత్రాన్ని చూస్తూ వచ్చారు. దారి చూస్తూ వచ్చి చివరికి యోదయా దేశం బెత్లెహేము రాగానే ఎవరింటికి వెళ్ళారు? రాజనగర్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఒక్కోసారి అపవాది కూడా మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే వాడు తప్పించడానికి ఏం చేస్తాడు? ప్రయత్నము చేస్తాడు. ఈడను కూడా రాజుగారి దగ్గరికి వెళ్తే నక్షత్రం వైపు వెళ్ళలేదు. అయితే వాళ్ళ కలవరం వచ్చి 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారు అడిగాను. క్రీస్తు అసలు ఎక్కడ పుడతారో అడిగారండి. ఎవరంట? క్రీస్తు ఎక్కడ పుడతాడు చెప్పండి మాకు అని అడిగితే 5వ వచనం చూడండి. అందుకు వారు యోదయా బెత్లెహేములోనే. ఎక్కడ పుడతాడంట? ఏలయనగా యోదయా దేశ బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నది. ఎవరి ద్వారా రాయబడి ఉన్నదంట? ప్రవక్తల ద్వారా అని శాస్త్రులు ప్రధాన యాజకులు చెప్పేశారు. చెబితే 6వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచి ఆ నక్షత్రము కనపడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానము తేండని వారిని బెత్లెహేమునకు పంపాను. వాళ్ళని రహస్యంగా పిలిచి మీరు వెళ్ళి పూజించండి, ఎతకండి అసలు ఎక్కడ ఉన్నాడు. మీరు పూజించిన తర్వాత నాకు కూడా మీరు ఏం చేయండి? తెలియజేయండి, నాకు తెలియజేయండి అని చెప్పి వాళ్ళని పంపించాడు. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రం ఆ శిశువుండున చోటుకి మీదగా వచ్చి నిలుసు వరకు వారికి ముందుగా నడిచాను. అరే రాజనగర్లో ఉంటాడు అనుకుంటే నేరుగా ఎక్కడికి తీసుకెళ్ళింది? పశువుల పాక మీదకి తీసుకెళ్ళింది. ఎక్కడికి? పశువుల పాక మీద. చూడండి, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు మీదకు వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకగా ఆయనకు సమర్పించారు. ఆ తర్వాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు మీరు అని వేరొక మార్గం చూపించి రావటానికేమో
నక్షత్రాన్ని చూపించాడు. నక్షత్రము వదిలేసి వాళ్ళు ఏ రోజు ఇంటికి వెళితే బయటికి రాగానే మరలా ఏం కనపడింది? నక్షత్రాన్ని చూసి ఇదిగో ఈ నక్షత్రం ఈ ఎక్కడికి తీసుకెళ్ళింది? నేరుగా ఎక్కడికి? శిశువు ఉన్న స్థలానికి తీసుకెళ్ళి అక్కడ నిలిచింది. ఇప్పుడు మనం చాలామంది నక్షత్రాలు కడతారు, కాగితాలు కడతారు, రోడ్డు బారుకి ఏం వేస్తారు? కరెంటు వేస్తూ ఉంటారు. ఎందుకు? ఇది అజ్ఞాన కాలం. తెలియక మనము ఏం చేస్తున్నాం? అలాగూ చేస్తున్నాం. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. మనం ముగింపులో ఉన్నాం. అన్నిటికీ అంతము సమీపమైంది. ప్రభు వచ్చాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చి రక్షించాడు, విమోచించాడు. చనిపోయి సమాధిలో నుండి లేచి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళాడు. మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? తిరిగి రాబోతున్నాడు. వచ్చి నమ్మిన దేవుని పిల్లలను ఆయన ఏం చేస్తాడు? పరలోకానికి తీసుకొని వెళ్తాడు. కాబట్టి ముందుకు జరగదు. దైవ గ్రంథంలో ఉన్న విషయాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు వారు ఆ నక్షత్రమును చూసి ఆనందించారు అంటే దారి తప్పారు కాబట్టి దేవుడు ఏం చూపించాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే, నా ద్వారా తప్ప పరలోకం ఎవరు చేరరు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తలుల కార్యగ్రంథం దయచేసి చూడండి. అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించెను. నా వంటి ప్రవక్తను. ఎవరి వంటి ప్రవక్తను అంటున్నాడు మోషే? యేసు ప్రభు వచ్చి యోహాను సువార్త 8వ అధ్యాయంలో పరలోక రాజ్యాన్ని గురించి చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారు? మాకు మోషే ఉన్నాడు, మోషే ధర్మశాస్త్రము ఉంది, మోషే దేవునితో మాట్లాడాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నువ్వెవరివి మాకు బోధించడానికి వచ్చినవాడు. యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా? తిండిపోతున్నారు. ఏమన్నారు? ఈయన ప్రజలతో సహవాసం చేసి జీవిస్తుంటే, వాళ్ళకి అవసరాలు తీరుస్తుంటే, వారి మధ్య ఉండి ఆయన రొట్టెలను చేపలను ఆశీర్వదించి అనేక మందికి పంచినప్పుడు, వారితో ఉన్నప్పుడు ఆయన అన్నారు తిండిపోతున్నారు. యోహాను తినకుండా త్రాగకుండా వస్తే వాడు దయ్యం పట్టినోడు అన్నారు. ఏమన్నారు? ప్రజలు ఏ పేరైనా పెట్టగలరు, ఏ మాట అయినా మాట్లాడగలరు. అయితే మోషే చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత నాలాంటి ప్రవక్తను మీలో నుండి మీ కొరకు దేవుడు ఏం చేస్తాడంట? పుట్టిస్తాడు. అయితే ఆయన మీతో ఏమి చెప్పినాను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆయన ఏం చెప్తాడో అది చేయాలి. యేసు ప్రభు ఏం చెబుతాడో అది చేయాలి. నా వంటి ప్రవక్త ఈయన కూడా. ప్రవక్త సమరయ స్త్రీని మనం ఒకసారి 4వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. సమరయ స్త్రీ అంటుంది. ఏమని అంటుంది? ఏమని తెలియజేస్తుంది సమరయ స్త్రీ? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ సమరయ స్త్రీ మాకు మెస్సయ్య వస్తాడు, క్రీస్తనబడిన మెస్సయ్య. ఎవరంట? క్రీస్తనబడిన మెస్సయ్య. మెస్సయ్య అంటే ఎవరు? ప్రవక్త అని. క్రీస్తు అంటే అభిషక్తుడని. కాబట్టి ఆయన వచ్చి మాకు సమస్తమును ఏం చేస్తాడంట? తెలియజేస్తాడు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏమన్నాడు? 26వ వచనంలో, యేసు
నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. నువ్వు ఇంకా ఎదురు చూస్తున్నావా? మెస్సయ్య వస్తాడని, క్రీస్తు వస్తాడని. నేనే ఆయనని. నీతో మాట్లాడుచున్నవాడు ఎవరో నువ్వు ఎరిగి ఉంటే ఈ మాట అనవు అన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ చాలా విషయాలు వ్రాయబడ్డాయి. పరిశుద్ధుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అమూల్యమైనటువంటి సంగతులను ఇక్కడ బయలుపరిచాడు. యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని, ఆ మెస్సయ్యని, ఆ క్రీస్తుని, ఆ ప్రవక్తని, ఆ రక్షకుణ్ణి. ఎవరిని? నేనే అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆమె ఏమీ వదిలిపెట్టిందండి? 28. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషును చూడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా ఊరిలోకి వెళ్ళింది. సమరయలోకి వెళ్ళింది. సమరయ ప్రాంతంలోకి వెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. ఈయన క్రీస్తు కాడా, ఈయన మెస్సయ్య కాడా అని ఆ ప్రజలకు చెబితే ఆ ప్రజలు వచ్చారు. 42వ వచనం చూడండి. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. ఈయన ఎవరంట చెప్పండి? నిజముగా లోకానికే రక్షకుడు. మా మటుకు మేము విని, ఏం చెప్పింది కాకుండా. చాలామంది వినమంటే వినరు, బైబిల్ చదవమంటే చదవరు, మందిరానికి రమ్మంటే రారు. ఎప్పుడు తెలుస్తుంది? మా మటుకు మేము విని ఈయన నిజంగా ఎవరంట? లోకానికే రక్షకుడు, లోకరక్షకుడు. పేతురు కొర్నేలు ఇంటికి వచ్చినాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో ఏమని రాయబడింది? యేసుక్రీస్తు అందరికీ ఎవరంట? ఆయన ప్రభు. ప్రభు అంటే పాలించేవాడు. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును పాలించేవాడు ఎవరు? ప్రభు. ఇప్పుడు రాజులను ఏమంటారు? ప్రభు, మహాప్రభు అంటారు. ఈయన ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాతి దేవుడు, సృష్టికర్త. తనను తాను తగ్గించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. స్త్రీ యందు పుట్టాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు మనల్ని విమోచించడానికి. మనమందరం ధర్మశాస్త్రం కింద ఉన్నాం. మరణములోను, శాపములోను, చీకటిలో కూర్చున్న మనకు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. రాజులైన యాజకులుగా మనల్ని చేశాడు. అందుకని నీతో మాట్లాడుతున్న వానిని ఎవరంటున్నాడు? నేనే. ఆ సంగతి తెలిస్తే అలాగుండం. మన అసెంబ్లీలో చాలామంది లక్షల రూపాయల ఉద్యోగాలు వదిలిపెట్టి ప్రభు పని చేసేవాళ్ళు ఉన్నారు, ఆదాయాన్ని విడిచి. ఎందుకు? నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరిచిపోతున్నా. ఏం గుర్తురావు. కాబట్టి దైవ గ్రంథంలో ఉన్న విషయాలు, ప్రభు ప్రేమను మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అలాగైతే ఈయన మా మటుకు మేము విని ఈయనను నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో 31లో చూస్తే చెరసాల నాయకుడు వచ్చి పౌలు శీల దగ్గరికి వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? చెరసాల వాళ్ళు పాటలు పాడి మహాభూకంపం కలిగింది, అంతా కూలిపోయింది, చీకట గమ్మింది, చెరసాల నాయకుడికి అప్పగించారు. అతడు కత్తి తీసి పొడుచుకోబోయాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, ఓయ్, మేమందరం ఇక్కడమే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు. నీ ఏ హాని చేసుకునవద్దు, నువ్వు ఏ హాని చేసుకునవద్దు అని చెప్పినప్పుడు దీపం తెమ్మని భయపడుతూ వాడి దగ్గరికి వెళ్ళి అప్పుడు అంటున్నాడు, అయ్యలారా, ఏమంటున్నారు? కొట్టించారు, చెరసాలు వేసారు, బండకు బిగించారు,
చాలా దెబ్బలు కొట్టారు, రక్తం మడుగులో ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు వచ్చి, నువ్వు పారిపోవలసి వస్తే పారిపోకుండా యథార్థంగా ఇలాగ అన్నిటిని వచ్చి నిలబడ్డావంటే నేను కూడా అలాగ ఉండాలంటే ఏమీ చేయాలని దాని అర్థం. రక్షణ పొందుటకు నేనేమి చేయాలి. అందుకనే కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనకి యేసు అనే పేరు పెట్టబడింది. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనల్ని తన రక్తములో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవుని రాజ్య వారసులుగా చేశాడు. వాస్తవంగా మూఢత్వంలో నుండి, ఆచారాల్లో నుండి, అలవాటుల్లో నుండి మూర్ఖులకి ఈ తరమ వారికి ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. చాలామంది లక్షల రూపాయలు ఖర్చు చేసి లైటింగ్ వేస్తారు. లక్షలు. అడిగేవాళ్ళు కూడా ఎట్ట అడుగుతారు తెలుసా? కరెంట్ వేసేవాళ్ళు లక్షల కాడ నుంచి అడుగుతారు. మా చర్చి కరెంట్ వేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎందుకు? ట్యూబ్ లైట్ పోతే పెట్టుకోలేము మనం, ఇంట్లో లైట్ పోతే పెట్టుకోలేము. చాలా చూస్తాం, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు లైట్ ఉండదు. గోడ నెర్రగడితే 1 కేజీ తెచ్చి సిమెంట్ పోయలేము. దేవుడు ఇవన్నీ కావాలని కోరుకున్నాడా? దేవుడు ఎందుకు వచ్చాడు? 3వ అధ్యాయం 26వ వచనం అపొస్తలుల కార్యముల్లో చెప్పండి, దేనికి వచ్చాడు? ఆయన సేవకుడిని పుట్టించి మనం దుష్టత్వం నుంచి మళ్లించబడి ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలి. ఇర్మీయా గ్రంథం 5:25లో మీకు మేలు కలగపోవటానికి మీ పాపాలే కారణం. యెషయా గ్రంథం 59లో రక్షింపనేరుకుండునట్లు యెహోవా హస్తము కురుస కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకు మీ దేవునికి ఏమడ్డం వచ్చినాయి అంట? దోషాలే. దోషాలే. జాగ్రత్త సుమా. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఇక్కడ కొన్ని సంగతులు మనం చూస్తాం. 16వ వచనం చూడండి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ. అర్థమైందా? ఏంటది? ఏమని చెప్తున్నాడు? చమత్కార కల్పన వలన బోధించేది కాదు ఇది. మనుషుని యొక్క చమత్కారంతో చెప్పేది కాదు. దేవుని ఆత్మ సహాయము చేయాలి. ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవాలి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి, అలాగే జీవించాలి. అయితే యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు చమత్కార కల్పన వలన. ఆయన మహాత్మాత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఏం చూశారంట? కన్నులారా. యోహాను తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక అమూల్యమైన సత్యం చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఆది నుండి మేము ఏది ఇంటిమో, దేన్ని చూసితమో, మా చేతులు దేనిని తాకి చూసినో దానినే మీకు మేము తెలియజెప్తున్నాం. దాన్నే, వేరొకటి కాదు. అలాగైతే చూడండి 19వ వచనంలో, మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకట గల చోట వెలుగిచ్చు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి
కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య సంచరించాడు. ఆ వాక్యం ఏం ధరించుకుంది? వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. ఇక్కడ ఆయన ఎక్కడున్నాడు? తన ప్రజల మధ్య ఉన్నాడు. అది విశ్వసించాలి. మోషే అన్నాడు నిర్గమాకాండ గ్రంథంలో, దేవునితో మాట్లాడుతున్నాడు, నీ సన్నిధి మాతో కూడా రాకపోతే ఇక్కడి నుంచి మేము ప్రయాణము చెయ్యం. ఎవరైనా చెప్పగలరు అలాగా? మన మనసు ఎలాగుంటే అలాగే చేస్తాం. అలా కాదు. వారు ఐగుప్తు నుంచి ప్రయాణం వెళ్ళి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నీ సన్నిధి మాతో కూడా ఉంటేనే నేను వస్తాను, లేకపోతే రాను. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే ప్రజలు లోబడాలన్న ప్రజలు అయిపోయారు, దేవుని మాట వింటల్లా. అందుకని నేను మీతో రాను అన్నాడు. నువ్వు మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళం. ఐగుప్తు నుంచి తీసుకొచ్చేటప్పుడు ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చాడు, మాంసం లేకపోతే దేవదూతలు భుజించి ఆహారాన్ని ఇచ్చాడు వాళ్ళకి. రాత్రి వేళ అగ్నిస్తంభముగాను పగటి వేళ మేఘస్తంభముగా ఉన్నాడు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నిలిచాడు. అందుకని నువ్వు రాకపోతే మేము వెళ్ళనే. ఆయన లేకపోతే విజయం లేదు, జయము లేదు. ఇవాళ మీరు లోకాన్ని చూసి మీ ఇష్టానుసారంగా జీవిస్తున్న దేవుడు తన విశేష కనికరం చేత ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపటం చేత ఆయన ఒకటే చెప్పాడు, వింటే రక్షణ, వినకపోతే శిక్ష. మన ఇష్టం అది. పాతాళానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా, ఆరిన అగ్నిగుండానికి వెళ్తావా, లేకపోతే ప్రభు ఉండే స్థలానికి వెళ్తావా, సాతాను ఉండే స్థలానికి వెళ్తావా? ఎవరిష్టం చెప్పండి. ఇక్కడ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉన్నది. తెల్లవారి వేకు చుక్క ఎక్కడ ఉదయించాలంటే ఇది మీ హృదయాల్లో. ఎక్కడ? ఇంటి మీద కాదు. కరెంట్ ఉంటే వెలిగిద్ది, కరెంట్ లేకపోతే ఆరిపోయిద్ది. కానీ హృదయంలో వెలిగేది ఎప్పుడు ఉంటుంది? అనారోగ్యం వచ్చినా, ఆర్థికం వచ్చినా, పంటలు పండినా, పండగ పోయినా, చెప్పండి, ఇంకా ప్రతికూల పరిస్థితులు వచ్చినా. అదే ప్రభువు చెప్పింది. ఎక్కడ కట్టమన్నాడు ఇంటిని? బండ మీద. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైద్ది? పడిపోయిద్ది. తుఫాను వస్తుంది, గాలి తోలుతుంది, పడిపోద్ది. అంటే దీని అర్థం ఏంటంటే శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటే మనం ఎప్పటికీ ఏం చేయము, కదల్చబడం. కాబట్టి ఆ తెల్లవారి వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలిగించు దీపమై ఇక్కడ మీ హృదయాల్లో వెలిగించేంతవరకు, ప్రభు వచ్చేంతవరకు దేవుని సువార్త, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం ప్రకటించబడుతూనే ఉంటుంది. కాబట్టి ఇది మన హృదయాల్లో వెలిగించు దీపమై ఉంది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. లక్ష్యం వస్తే ఏముంటుంది? మేలు. ఇప్పుడు మేలు కావాలి, కీడు కావాలంటే ఏం కావాలంటాం? ఏంది అంతే ఉండరు? ఏమొద్దు మీకు? మేలే కావాలంటాం, అంతేనా? కీడును కోరుకాం. ఎందుకని? రోమపత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష? యేసుక్రీస్తునందు ఉంటే ఏ శిక్ష లేదు. యేసుక్రీస్తునందు లేకపోతే ఏముంటుంది? శిక్ష ఉంటుంది. అందుకని లూకాసు వార్తలో ప్రభు దాని విషయమై ఏడ్చి, ఓ యెరూషలేమా, ఈ దినమందైనా సమాధాన సంగతులు నీవు తెలుసుకుంటే నీకెంతో మేలు. నీ కన్నులకు మరుగు చేయబడింది, అయినా చాలామందికి మరుగు చేయబడింది. అలాగ ఉండకూడదు. మన హృదయంలో ఏం చేయాలి? హృదయం ఎలాంటిది? ఇర్మియా 17:9 ఏమని ఉంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ప్రభువుకు తెలుసు. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో
ప్రభువు నరులను సృజించినందుకు ఏం చేశాడంట? సంతాపడ్డాడు, బాధపడ్డాడు. ఎందుకు? దేవుని మీద ఆకాశం ఆలకించు, భూమి చెవియకు. నేను పిల్లలను పెంచి గొప్పోళ్ళని చేసి పెద్దోళ్ళని చేసి వాళ్ళు నా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేస్తున్నారు. గాడిద, ఎద్దు, పశువుని గురించి చెప్పాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును. నా ప్రజలైన ఇశ్రాయేలుకి ఏమి లేదు? తెలివి లేదు. ఏం తెలివి లేదా? ఇతరులను ముంచే తెలివి మనకు లేదా? నాశనం చేసే తెలివి లేదా? నష్టపోవాలి అని కోరుకునే తెలివి లేదా? ఉంది. కానీ వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని ఆయన కనిపెట్టి ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడు. ఒక్కోసారి మంచి పని చేసి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు దేవుని ఆశీర్వాదం వస్తుంది. మంచి పని చేసి ఇబ్బంది వస్తే దేవుని ఆశీర్వాదం వస్తుంది. చెడు పని చేసి ఇబ్బంది పడితే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం, ఆ వాక్యము చీకట గల చోట ఎక్కడికి వెళ్తుంది? ఆయన వాక్యం మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగు. అందుకని దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. అది గాఢాంధకారమైన. అవును, ఒక్కోసారి మన కుటుంబాల్లో గాఢాంధకార పరిస్థితులు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అదే గాఢాంధకారపు లోయ. లోయ అంటే లోయ కాదు, మన బ్రతికే. వాటి గుండా వెళ్ళాలి, మనం దాటాలి. మరణములో నుండి ఆయన జీవములోనికి దాటిస్తాడు. ఆయన దాటించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు మన ప్రభువైన యేసు. ఎక్కడ తల దించుకున్నామో అక్కడే తల పైకి లేపుతాడు ఆయన. ఎందుకంటే నేను అనుభవపూర్వకం చెబుతాను, ఈ 40 ఏళ్లలో ఎందుకు ఆయన అర్ధరాత్రి వేళ అన్యాయపు తీర్పు 6 పర్యాయాలు అనుభవించాడు. తల దించుకొని కూర్చున్నాడు. ముఖం మీద ఉమ్ము వేశారు, రాళ్ళు రువ్వారు, చెంపలు బెరికారు, ముఖం మీద గుడ్డేసి నువ్వు వీధులు రాజువా, నిన్నెవరు కొట్టారో చెప్పు అన్నారు. అన్నిటినీ ఆయన ఓర్చాడు, సహించాడు. అన్నీ ఆయన తల దించుకొని మన తలను ఏం చేశాడు? పైకి లేవనెత్తాడు. నేను మీకు ఒక వచనాన్ని చదువుతా చూడండి. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? నువ్వు సత్క్రియ చేస్తే ఏమెత్తుకుంటావంట? తలెత్తుకుంటావు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. చూసారా? సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే తల దించుకుంటావు. నేను పోలీస్ ఆఫీసర్లతో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడే పట్టేస్తారు వాళ్ళని. ఎందుకని? వాళ్ళకి తెలుసు వాళ్ళ తడబాటు, వాళ్ళ గొంతు విధానం, పద్ధతులు వాళ్ళకి తెలుస్తాయి. ఇంకేం మాట్లాడలేరు. వాళ్ళ ట్రైనింగ్ అది. ప్రభువుకి ఎవరన్నా ట్రైనింగ్ ఇవ్వాలా? చెప్పండి. జగత్తులో సమస్తమును కలిగజేసిన వాడు దేవుడు. భూమిని, ఆకాశమును, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును కలుగజేసినవాడు. కాబట్టి 139వ కీర్తనలో ఉంది, మనం కూర్చుండుట, లేచుట, మన తలంపు పుట్టక మునిపే, మన నోటి మాట రాకమునిపే, మన నడక పడక, అబ్బో ఇక ఆడ మన యొక్క జీవితం మొత్తం రాయబడి ఉంది. ఏది దాసలేం. ఆయన కళ్ళ ఎదుట ఎవరు మనం ఏం చేయలేమో దాక్కోలేము. ఒకవేళ ఆయన శిశువు కాదు, ఇప్పుడు ప్రభువు ఇప్పుడు శిశువు కాదు. ఆయన ఎదిగాడు,
33.5 సంవత్సరాల భూమి మీద ఉన్నాడు. మన నిమిత్తము కలవరిలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచిన వాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు మరణం అంటే మనకేమీ లేదు, భయము లేదు. ఎందుకు? ఉంటే ఈ లోకంలో ఉంటాం, లేకపోతే ప్రభుతో ఉంటాం. అది రక్షించబడిన వారికి ఆ సంగతి తెలియదు. రక్షించబడిన వారు ప్రభువుతో కూడా ఉంటాం. ఆకలి దప్పులు లేని రాజ్యం, వడగాల్పులు లేని రాజ్యం, బంగారు వీధుల్లో తిరుగుతామండి రేపు. ఇప్పుడు నీకు ఏం బంగారం లేకపోయినా రేపు ఎక్కడ తిరుగుతామంట? బంగారు వీధుల్లో. ఈ భూమి, ఆకాశం, దీని మీద ఉన్నవి మహావేంద్రంతో లయమైపోతాయి. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని ప్రభు ఏం చేస్తాడంట? సృజిస్తాడు. దానికోసం మనం ఏం చేయాలి? ఎదురు చూస్తూ బ్రతకాలి కదా. కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ఎట్లా అనిపించింది? ఎప్పుడు వెళ్ళాలి? 14వ అధ్యాయులు ఏమన్నాడు? నేను మీ కొరకు ఇళ్ళను సిద్ధపరుస్తున్నాను, నేను వెళ్ళకపోతే మీకు ఆడ స్థలం లేదన్నాడు. ప్రభువా నువ్వు మాతోనే ఉండమని అడిగారు. లేదు, నేను వెళితే మీకు పరలోకంలో స్థలం సిద్ధపరుస్తాను. మీకు అనేక నివాసాలు ఉన్నాయి. నీ ప్రవర్తన, నా ప్రవర్తనను బట్టి ఆడ అలంకరించబడుతుంది. ముత్యములతోటి, వైఢూర్యములతోటి, పద్మరాగములతోటి. మనకు రాని ముత్యాలు ఆడ చూడగలుగుతాం, తెలియని వాటిని చూడగలుగుతాం. అలాంటి పట్టణాన్ని మన కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్మిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువు అయిన యేసుక్రీస్తు భూలోకానికి కన్యగర్భం వచ్చిన సందర్భంగా నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఈ వాక్యం మన హృదయంలో ఏం చేయాలి? చీకటి కలిగిన చోట ఏం చేయాలి? వెలిగిచ్చు దీపమై ఉండాలి. దీని యందు లక్ష్యం ఉంచితే మరి ఎంతో మేలు. కాబట్టి మీరు ప్రభువుని నమ్ముకోండి, దేవుని రాజ్యానికి వారసులో ఉన్నట్టు కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక.